హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు వీడియో రసమలై అండి. టేస్టీ రసమలై చాలా అంటే చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం నేను 2 పాల ప్యాకెట్లు తీసుకున్నానండి. మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. పంచదార, పాల ప్యాకెట్స్ ఉంటే చాలు. డ్రై ఫ్రూట్స్ అది మన ఇష్టం, ఆప్షన్ అనమాట. కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ 2 పాల ప్యాకెట్లు నేను కట్ చేసి వేసుకున్నాను. అలానే మరగనివ్వాలండి. ఇవి కొంచెం మరిగిన తర్వాత అప్పుడు మనం వాటిని విరిగేలాగా చేసుకోవాలన్నమాట. అంటే పాలు విరిగితేనే మలై తయారవుతుందన్నమాట. మనకి ఆ పాలు ఇరిగి వచ్చిన పన్నీర్తోని మనం మలై చేసుకుంటాం, రసమలై. దీనికోసమని నేను వెనిగర్ తీసుకున్నానండి, ఒక 2 స్పూన్లు. అందులో ఒక చెక్క నిమ్మకాయ కలుపుతున్నాను. ఆ పాలు మరిగేలోపు మనం ఇది రెడీ చేసుకోవాలి. వెనిగర్ ఇంకా ఓన్లీ నిమ్మకాయ, ఒక్క నిమ్మకాయ వేసినా సరే ఇరిగిపోతాయి. పాలు ఉత్తిని వెనిగర్ వేసినా ఇరిగిపోతాయి. కాకపోతే ఏంటంటే నేను 2 తీసుకున్నాను. పాలు కొంచెం మరిగినాయండి. ఈ మరుగుతున్న పాలల్లోనే అవి మనం కొంచెంగా వేసుకోవాలన్నమాట. వెంటనే విరిగిపోతాయండి. అది బాగా కలిపి ఆ మరుగుతున్న పాలలో ఫస్ట్ కొంచెం వేసి కలిపి మళ్ళీ ఒకసారి వేసి కలపాలి. అలా కలిపి జస్ట్ ఒక 5 నిమిషాలు కొంచెం నీళ్ళు వేసి అలా కలపంగానే మొత్తం విరిగిపోతాయి అన్నమాట. అలా విరుగుతున్న పాలని ఒకసారి మనం బాగా కలపాలి. కలిపి పక్కన పెట్టేసుకుని వడకట్టుకోవాలన్నమాట. మొత్తం మనకి ఆ పన్నీర్ అంతా వచ్చేలాగా వడకట్టుకోవాలి. ఏదైతే మనకి పాలు ఇరిగిపోయో అవన్నీ ఒక మెత్తటి క్లాత్లో, పలచని క్లాత్లో వేసుకొని వేడిగా ఉన్నప్పుడే అలా వదిలేయకుండా వడకట్టేసుకోవాలి. కొంచెం చల్లనీళ్ళు వేసాను. ఒక గ్లాసు అదే క్లాత్ పెట్టుకున్నానండి. ఒక బౌల్లో క్లాత్ పెట్టుకొని అందులో ఇప్పుడు ఏదైతే విరిగిపోయిన పాలు ఉన్నాయో అవన్నీ వేసాను. వేసి అది దేనికైనా హ్యాంగ్ చేసేయాలన్నమాట ఆ క్లాత్ని. లేదంటే దాని మీద ఏదైనా వెయిట్ పెట్టి వదిలేసినా ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసి జస్ట్ మనకి ఏదైతే ఉందో అది పనీర్ లాంటిది ఆ మిశ్రమం అనేది అలా ఉంటుందన్నమాట. గట్టిగా వాటర్ అంతా పోతుంది. నేను మళ్ళీ ఇంకొక ½ గ్లాస్ పాలు తీసుకున్నానండి. ఒక పెద్ద గ్లాసుడు పాలు. అవి మలై తయారు చేయడానికి అనమాట. మన రసమలైకి మనకి లిక్విడ్ కావాలి కదా పాలు, అది తయారు చేయడానికి నేను తీసుకున్నాను. అవి కొంచెం మరుగుతున్నప్పుడే అందులో ఒక 2 స్పూన్లు పాలపొడి వేసుకోవాలండి. ఆ పాలపొడిని కూడా డైరెక్ట్గా వేయకూడదు. కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకొని లిక్విడ్లా కలుపుకొని వేయాలన్నమాట. ఇలా డైరెక్ట్గా పాలపొడిని 2 స్పూన్లు ఇది వేసామనుకోండి ముద్దలా ఉండిపోతుంది అనమాట. అలా కాకుండా ఒక బౌల్లోకి తీసుకొని బాగా కలిపి లిక్విడ్ అయిన తర్వాత ఆ పాలలో వేయాలి. ఇది ఎందుకంటే థిక్నెస్ కోసం అండి. ఇది వేయకపోయినా పర్వాలేదు, వేస్తే బాగుంటుంది. పాలు బాగా మరిగి కొంచెం బాగా చిక్కగా అయ్యేంత వరకు మరగపెట్టుకున్నా ఓకే. పాలు తక్కువ ఉన్నాయి, క్వాంటిటీ తక్కువ ఉంది అన్నప్పుడు ఇలా పాల పొడి వేసుకుంటే కొంచెం తొందరగా చిక్కబడుతుంది అనమాట. అలానే ఒక 2 స్పూన్లు పంచదార వేసానండి స్వీట్ కోసం. మీరు స్వీట్ మీ ఇష్టం అండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇందులోనే కుంకుమ పువ్వు వేసుకోవాలండి. నా దగ్గర అయితే కుంకుమ పువ్వు లేదు. నేను జస్ట్ చిటికెడు పసుపు వేసానండి, జస్ట్ కలర్ కోసం. అలానే యాలక్ పొడి, డ్రై ఫ్రూట్స్, మనం చిన్నగా తరుక్కున్న డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం, ఆప్షన్ అనమాట. డ్రై ఫ్రూట్స్ పిస్తా వేసుకోవచ్చు, బాదం వేసుకోవచ్చు, కాజు వేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఏది ఉంటే అది వేసుకోవచ్చు ఇంట్లో. నేనైతే కాజు ఉన్నాయి, చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అనమాట. బాదం కాజు చిన్న ముక్కలు, ఎక్కువేం అవసరం లేదండి. మీ ఇష్టం, ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఇది రెడీ అయిపోయిందండి. ఇది కొంచెం థిక్గా అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం మలై కోసం అనేసి పాకం పెడుతున్నాను. మనం ఏదైతే లిక్విడ్ అది ఇరిగిపోయిందో పాలు ఉన్నాయి కదా, ఆ వాటిని మనం చిన్న బౌల్స్లా చేసి ఇందులో ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇది పాకం పడుతున్నానండి. ఒక గ్లాస్తో, పెద్ద గ్లాస్తో ½ గ్లాస్ పంచదార తీసుకున్నాను. ఆ పంచదారలో వాటర్ ఒక గ్లాస్ వాటర్, ½ గ్లాస్ పంచదారకి 1.5 గ్లాసున్నర వాటర్ వేసాను, పక్కన పెట్టాను. ఇగోండి రెడీ అయిపోయింది. మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేసిందండి. ఇంకొకసారి గట్టిగా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. దాన్ని ఒక గ్లాస్తో కానీ చేతితో కానీ మీ ఇష్టమే బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ ఉండలు లేకుండా మనం మెత్తగా స్మూత్గా అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. అలా చేసుకోవడం వల్ల మనకి తినేప్పుడు చాలా స్మూత్గా బాగుంటుందన్నమాట. బెల్లలు అనేవి చాలా బాగుంటాయి. నేను గ్లాస్తో, చేతితో కాకుండా గ్లాస్తో గట్టిగా రుద్దినట్టుగా స్మాష్ చేస్తున్నాను అనమాట. ఇది చపాతీ ముద్దలాగా మనం అయిపోవాలి, అంత మెత్తగా అయిపోవాలి, స్మూత్గా. దీన్ని నేను ఈక్వల్గా బౌల్స్ చేసుకోవడానికి ఎన్ని వస్తాయి అనేది చూసుకొని పెట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం ఇలా పెట్టుకున్న ముద్దల్ని రౌండ్గా ముద్దలుగా చుట్టుకోవాలి. 2 చేతులతో ప్రెస్ చేస్తూ, మనం గులాబ్ జామ్ బాల్స్ ఎలా అయితే ప్రెస్ చేస్తూ నొక్కుతామో
అలా చేసుకొని జస్ట్ చిన్నది మధ్యలో ప్రెస్ చేస్తే అలా అవుతుందండి. ఇది వాటర్ మనం పెట్టుకున్నాం కదా పంచదార వాటర్, అందులో వేసాక ఇంకొంచెం సైజు పెరుగుతాయండి, కొంచెం పెద్దవి అవుతాయి అన్నమాట. ఆ వాటర్లో ఉడికి కొంచెం పెద్దవి అవుతాయి, అందుకే కొంచెం చిన్నవే చేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలి, అదే కొంచెం పెద్ద సైజు కావాలంటే చేసుకోవచ్చు, క్వాంటిటీ తగ్గుతుంది అంతే, ఇంకేం లేదు. 2 పాల ప్యాకెట్లకి ఇన్ని అయ్యాయండి, 69 నాకు చిన్న చిన్నగా చేసుకోవడం వల్ల. ఇప్పుడు పాకం మరిగిందండి, మరి ఎక్కువ తిక్కు పాకం ఏం అవసరం లేదు, జస్ట్ పంచదార కరిగిపోయి అది మరిగితే చాలు. ఇప్పుడు వాటిలో 1 by 1 మనం ఇవన్నీ వేసుకోవాలి నెమ్మదిగా. వేసిన వెంటనే కలపకుండా కాసేపు అలానే ఊరుకొని అప్పుడు కలపాలన్నమాట. ఇవి బాగా ఉడకాలండి, ఆ పంచదార పాకంలో ఇవి ఉడకాలన్నమాట. ఒకసారి కలుపుకొని కొంచెం బాగా ఉడికిన తర్వాత పక్కకు తీసేసుకొని ఇందులోనే ఆ మలై వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మనం ఏదైతే రసం తయారు చేసామో పాలు అది వేసుకున్నా పర్వాలేదు, లేదు అంటే అవన్నీ ఏవైతే తీసుకున్నామో అవి మొత్తం ఆ కళాయిలో వేసుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా సర్వ్ చేసుకోవచ్చు. కానీ వెంటనే కన్నా ఒక 1 అవర్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి 1 అవర్ తర్వాత తింటే చాలా బాగుంటుందండి. ఆ పాలు అనేవి వాటికి అబ్జర్వ్ చేసుకొని చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి, సేమ్ స్వీట్ షాప్లో తిన్నట్టుగా ఉంటాయండి. 1 అవర్ అయినా ఉండాలి. ఇక లైట్గా కలర్ వచ్చింది చూసారా, నేను లైట్గా పసుపు యాడ్ చేశాను అనమాట. పసుపు వేయడం వల్ల అలా వచ్చింది. రసమలై సిద్ధమండి, చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చేయండి. ఎక్కువే ఇంగ్రీడియంట్స్ లేదు, చాలా సింపుల్ కదా, తప్పకుండా ట్రై చేయండి. అలానే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం పిల్లలకి నేను కీరా అండ్ క్యారెట్ కట్ చేసి ఇందులో లైట్గా సాల్ట్ వేసి పెప్పర్ జల్లి, అలాగే పిస్తా ఉంటాయి కదండి పాస్తా ఫ్లెక్స్, అవి వేసి ఇచ్చేసానండి, నిమ్మకాయ చల్లేసి. అలానే ఇంట్లోనే ఏవోటి ఇలాగా ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ వాళ్ళు వచ్చేసరికి, ఇప్పుడు సెలవులు కదండి, ఇలా ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇలా హెల్తీ ఫుడ్ పెట్టడానికి మనం ట్రై చేయాలి. ఎందుకంటే స్కూల్కి వెళ్ళినప్పుడు మనకి ఇవన్నీ తినమన్నా తినరు, టైం కూడా సరిపోదన్నమాట. అందుకే కీరా క్యారెట్ ఇలా ఇచ్చేసాను, ప్లెయిన్గా ఇస్తే కన్నా ఇలా ఇస్తే బెస్ట్. పపాయి ముక్కలు కట్ చేసి ఇచ్చాను, అలాగే మామిడికాయ మొత్తం అన్నీ కట్ చేసి ఇలా పెట్టానండి. ఇంట్లో ఉంటారు కదా ఏవోటి అలా తింటూ ఉంటారని. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చాయండి. ఫ్రిడ్జ్లో 1 అవర్ తర్వాత పెట్టి తింటే ఎంత టేస్ట్గా ఉన్నాయంటే అంత టేస్ట్గా ఉన్నాయండి. టేక్ కేర్, ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్.